సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. కొత్త ఏడాదిలో జక్కన్న సినీ ప్రియులకి గుడ్ న్యూస్ చెప్తున్నాడా? జనవరి 2న మహేష్ రాజమౌళి ఫిల్మ్ షూట్ కి ముహూర్తం ఫిక్స్ అయిందా? సూపర్ స్టార్ ఫ్యాన్స్ ని ఊరిస్తున్న జనవరి 2 ఎలాంటి అప్డేట్స్ ఇవ్వబోతోంది? గతేడాది జనవరికి మహేష్ బాబు కుర్చీ మడత పెట్టడం ట్రెండింగ్ లోకి వెళ్ళింది. సరిగ్గా మళ్లీ ఏడాదికి జక్కన్నతో జతకట్టడం ఇప్పుడు ట్రెండ్ లోకి వెళ్లి నాంతోంది. మొన్నటి వరకు ఆఫ్టర్ పొంగల్ ఉంటుందనుకున్న షూట్ కాస్త జనవరి 2నే షురూ అవుతూ ఉండడంతో ప్రిన్స్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతోంది. జనవరి 2న జరిగే ముహూర్తం షాట్ విషయంలోనూ జక్కన్న టీం ఎంతో సీక్రసీని మెయింటైన్ చేస్తోంది. ఏదీ లీక్ కాకుండా చూసుకుంటోంది. దీంతో అభిమానులు జనవరి 2న జరిగే ఈవెంట్ తాలూకు డీటెయిల్స్ పై నెట్టింట్లో జల్లెడ పట్టేస్తున్నారు. ఉన్నట్టుండి జనవరి 2న ముహూర్తం షాట్ తీయడానికి మెయిన్ రీజన్ గురువారం శ్రవణ నక్షత్రం ముహూర్తం మంచిది కావడంతో అనుకోకుండా ఇలా డిసైడ్ చేశారట. ఇక సినిమా ఫస్ట్ షూట్ కు హైదరాబాద్ లోని జక్కన్నకున్న 2 ఆఫీసులలో ఎక్కడ ఉంటుంది అన్న దానిపై క్లారిటీ అయితే ఇవ్వటం లేదు. విజయేంద్ర ప్రసాద్ కథ అందించిన ఈ చిత్రం కోసం నిర్మాతలు 1000 కోట్లకు పైగా బడ్జెట్ ను కేటాయిస్తున్నారు. ఆఫ్రికాతో పాటు పలు దేశాల్లో ఈ సినిమా షూటింగ్ జరగబోతోంది. అంతేకాకుండా సినిమాను 2 పార్టులుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. సినిమా మొదటి పార్ట్ను 2027లోనూ, రెండో పార్ట్ని 2028లోనూ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే విధంగా ప్లాన్స్ జరుగుతున్నాయి. సినిమా షూటింగ్ మొదలు పెడితే ఎప్పుడొచ్చినా పర్వాలేదంటూ మహేష్ బాబు ఫ్యాన్స్ అంటున్నారు. గేమ్ చేంజర్ కూడా రాజమౌళి మాదిరిగా మంచి ముహూర్తాన్ని నమ్ముకున్నాడా? జనవరి 2న ట్రైలర్ ఫిక్స్ చేసుకున్న గేమ్ చేంజర్ అరబ్ వర్షన్ టెన్షన్ క్లియర్ చేసుకుందా? చెర్రీకి 1 by 1 థియేటర్ ఇష్యూస్ అలా ఎలా సాల్వ్ అయిపోతున్నాయి? గేమ్ చేంజర్ పాన్ ఇండియా సినిమాగా జనవరి 10న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని వేల స్క్రీన్స్ వస్తాయనే దానిపై ఎవరికీ క్లారిటీ లేదు. జనవరి 2న మాత్రం సినిమా ట్రైలర్ ను వదలబోతున్నారు. అది కూడా చరణ్ పోషించిన అప్పన్న పాత్ర నుంచి సాలిడ్ పోస్టర్ తో ఈ ట్రైలర్ ని జనవరి 2న సాయంత్రం 5:04 రిలీజ్ చేస్తున్నట్టుగా టైం ఫిక్స్ చేశారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కమర్షియల్ చిత్రాల దర్శకుడు శంకర్ కాంబోలో చేసిన అవైటెడ్ సాలిడ్ పొలిటికల్ కమర్షియల్ డ్రామా గేమ్ చేంజర్ తో ఇటు హీరో హిట్ కొట్టడంతో పాటు అటు దర్శకుడు కంబ్యాక్ కోసం సౌత్ సినీ ఆడియన్స్ ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. కానీ ఈ ఫిలిం దక్షిణాదిలో తమిళ వర్షన్ పరంగా థియేటర్ల ఇష్యూని ఫేస్ చేయబోతుంది. అది కూడా అజిత్ సినిమాతో కావడం. దీంతో తమిళ స్క్రీన్స్ చెర్రీకి అంతగా రావనే చర్చ జరుగుతుంది. లాస్ట్ మినిట్ లో అజిత్ సినిమాలు పండగ రేస్ నుంచి తప్పుకోవడంతో లైన్ క్లియర్ అయింది. అజిత్ నటించిన అవైటెడ్ సినిమాలు గుడ్ బ్యాడ్ అగ్లీ, విడామిర్చి సినిమాలు పొంగల్ కు రావాల్సి ఉంది. అయితే ఈ 2 సినిమాలు అనూహ్యంగా వాయిదా పడ్డాయి. అంతేకాదు 2 సినిమాలు లేకపోవడంతో అక్కడ సంక్రాంతి రేస్ మొదలు కాబోతుంది. ఇది ఒక రకంగా చెర్రీకి తమిళనాట భారీ పోటీ లేకుండా చేసిందనే చెప్పాలి. దీంతో తమిళ వర్షన్లో గేమ్ చేంజర్ కి జస్ట్ టాక్ ఒకటి కరెక్ట్ గా పడితే చాలు, మిగతాది శంకర్ ఫ్యాన్స్ చూసుకుంటారు. ఇటు దిల్ రాజు కూడా మాక్సిమం థియేటర్లు చెర్రీకొచ్చేలా చేస్తున్నాడు. ఈ ఫ్లోలో చెర్రీకి స్క్రీన్స్ ఇష్యూ అనేదే ఉండదు. పవన్ కళ్యాణ్ జనవరి 6న ఇస్తున్న ట్రీట్ ఫ్యాన్స్ కి సరిపోతుందా? పండక్కి రాకపోయినా పండగ వాతావరణంలో పాటతో కనిపించడం కూడా ఓ స్ట్రాటజీనా? ఈసారి పవన్ పాడిన పాట హరిహర వీరమల్లుకి ఎంత ఎసెట్ గా మారచ్చు? ఫ్యాన్స్ కి పవన్ గత కొన్ని నెలలుగా తన సినిమాలతో ఎలాంటి వినోదాన్ని ఇవ్వడం లేదు. సినిమాలో చెప్పే డైలాగ్స్ ను పబ్లిక్ స్పీచ్ల్లో చెబుతూ ఎంతో కొంత కిక్ ను హార్డ్ కోర్ ఫ్యాన్స్ కి ఇస్తూ వస్తున్నాడు. అయినప్పటికీ ఫ్యాన్స్ పవన్ ని వదిలిపెట్టకపోవడంతో పండగలోపు మంచి అప్డేట్ ఇవ్వాలని డిసైడ్ అయిపోయాడు. దానిలో భాగంగా ఓజీ అప్డేట్ వస్తుందని ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు. కానీ పవన్ వీరమల్లుతో అప్డేట్ ఇవ్వబోతున్నాడు. రాబోయే జనవరి 6న ఉదయం 9:06 హరిహర వీరమల్లులో పవన్ పాడిన పాటను రిలీజ్ చేస్తున్నారు. అంటే గత కొన్ని రోజుల నుంచి అడుగుతున్న ఫస్ట్ సింగిల్ కు ఇంతకాలానికి క్లారిటీ ఇచ్చినట్లయింది. పవన్ ఆలపించిన పాటని జనవరి 6న రిలీజ్ చేస్తూ ఉండడంతో పొంగల్ సినిమాలతో పాటు సమానంగా ఈ పాట కూడా ట్రెండ్ లో నిలవబోతోంది. కీరవాణి మ్యూజిక్ ఇచ్చిన హరిహర వీరమల్లులో పవన్ పాడిన పాట దేశభక్తిని పెంపొందించేదిగా ఉండొచ్చు. గతంలోనూ పవన్ పాడిన తమ్ముడు సినిమాలోని పాట, ఖుషీలోని బిట్ సాంగ్, అత్తారింటికి దారేదిలో కాటం రాయుడు పాట చాలా పెద్ద హిట్ అయ్యాయి. ఆయా సినిమాలకి పాటలు మరింత ఎసెట్ గా మారాయి. మరి వీరమల్లులో పాడే పవన్ పాటను ప్రేక్షకులు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారో చూడాలి. పుష్పరాజ్ బాహుబలి 2 రికార్డ్స్ ని బ్రేక్ చేశాడా? దంగల్ కి జస్ట్ దగ్గరలో ఉన్నాడా? పుష్ప 2 విజయ యాత్ర ఇంకా ఎంతవరకు కొనసాగవచ్చు? పుష్ప 2 బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ లో బంప్ కనిపించింది.
అల్లు అర్జున్ నటించిన ఈ సినిమా తెలుగు వెర్షన్లో భారతదేశం అంతటా డిసెంబర్ 31న 600కు పైగా షోలతో 15.51 ఆక్యుపెన్సీని సాధించింది. అదే టైంలో హిందీ భాషలో ఇండియాలోనే దాదాపు 3000 షోలతో 19.15% ఆక్యుపెన్సీని పొందింది. ఈ లెక్కతో సినిమాకు ఆల్మోస్ట్ 1800 కోట్లకు దగ్గరకు వచ్చేసింది. డిసెంబర్ 31న పుష్ప 2 తెలుగులో 1.17 కోట్లు, హిందీలో 6.25 కోట్లు, తమిళ్లో 20 లక్షలు, కన్నడలో 2 లక్షలు, మలయాళంలో 2 లక్షలు వసూలు చేసింది. జవాన్ చిత్ర నిర్మాత అట్లీ సమర్పించిన వరుణ్ ధావన్ బేబీ జాన్ కంటే ఈ మూవీ దాదాపు 4 రెట్లు ఎక్కువ రాబట్టింది. రాబోయే వారాల్లో ఎటువంటి పోటీ లేకుండా పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా 1800 కోట్లను దాటి నెక్స్ట్ టార్గెట్ మార్కును దాటుతుంది అని భావిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ తాజా అప్డేట్స్ ప్రకారం ఈ సినిమా 25 రోజులు గ్లోబల్ గ్రాస్ 1790 కోట్లు కలెక్ట్ చేయగలిగింది. అందులో హిందీ వెర్షన్ 1100 కోట్ల రూపాయలు వసూలు చేసింది. 1790 కోట్లతో ఈ సినిమా ఇప్పటికే ప్రభాస్ బాహుబలి 2 ది కన్క్లూజన్ రికార్డులను బ్రేక్ చేసింది అనే టాక్ నడుస్తోంది. ఇక దంగల్ టోటల్ కలెక్షన్స్ 2070 కోట్లను బ్రేక్ చేయడానికి జస్ట్ 300 కోట్లు వెనుకబడి ఉంది. అన్ని అనుకూలిస్తే మరొక బంప్ వస్తే పుష్ప 2 దంగల్ 2ను బ్రేక్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. సంక్రాంతి ఫిల్మ్స్ కి ఏపీ గవర్నమెంట్ ఇచ్చిన ప్రోత్సాహకాలు భారీ వసూళ్లను తీసుకొస్తాయా? వచ్చే 3 సినిమాలకి ఇప్పటికే ధరలు ఫిక్స్ అయిపోయాయా? పొంగల్ ఫిల్మ్స్ కి ఏపీ ప్రభుత్వం రెడీ చేసిన ఆ గిఫ్ట్స్ ఏంటి? పుష్ప 2 లాంటి భారీ హిట్ తో 2024ని టాలీవుడ్ ఘనంగా ముగించింది. కొత్త సంవత్సరంలో సంక్రాంతి చిత్రాలు ముస్తాబవుతున్నాయి. సంక్రాంతికి గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. ప్రమోషన్స్ తో ఆయా సినిమాలు దూసుకుపోతున్నాయి. గట్టి పోటీ తప్పదు అన్నట్లుగా 3 చిత్రాల జోరు కనిపిస్తోంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలకు అనుమతిని నిరాకరించింది. కానీ ఏపీలో మాత్రం ఈ సమస్య లేదు. సంక్రాంతికి చిత్రాలకు ఏపీ సర్కార్ మంచి గిఫ్ట్ ని సిద్ధం చేసిందంటున్నారు. భారీగా టికెట్ ధరలు పెంచుకునేందుకు వీలు కల్పించింది. తాజా సమాచారం మేరకు గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలకు పెంచిన టికెట్ ధరలు ఫిక్స్ అయ్యాయట. బాలయ్య డాకు మహారాజ్ చిత్రానికొస్తే 110 రూపాయల సింగిల్ స్క్రీన్స్, 135 రూపాయలు మల్టీప్లెక్స్ల్లో పెంచుకోవచ్చు. బెనిఫిట్ షోలకు 500 వరకు పెంచుకోవచ్చు. సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి 75 రూపాయలు, 100 రూపాయలు పెంచుకునేలా అనుమతినిచ్చారు. ఈ సినిమాకి బెనిఫిట్ షోలు అవసరంగా కనిపించడం లేదు. మొత్తంగా ఏపీ సర్కార్ ఈ 3 సినిమాలకు అదిరిపోయి గిఫ్ట్ ఇచ్చింది. తెలంగాణలో టికెట్ ధరలు పెంచుకోవడం జరగదు కాబట్టి ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో చూడాలి. టాప్ హీరోల సినిమాలన్నీ కమర్షియల్ యాంగిల్స్ లోనే పురుడు పోసుకుంటున్నాయా? పేరుకు మాత్రమే పాన్ ఇండియాస్, పిక్చర్స్ అన్ని పక్కా కమర్షియల్ గా ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయా? క్లాసిక్ తో రాని కలెక్షన్ కమర్షియల్ ఫార్ములాతోనే వస్తుంది అని పరిశ్రమ గుడ్డిగా నమ్మేలా రిజల్ట్స్ ఎలా వస్తున్నాయి? పైసా వసూల్ మూవీలన్నీ కమర్షియల్ యాంగిల్లోనే ఎక్స్పోజ్ అవుతున్నాయి. చివరికి క్లాసిక్ సినిమాలు చేసుకునే నాని లాంటి హీరోస్ కూడా తమ రేంజ్ పెంచుకోవడానికి దసరా, సరిపోదా శనివారం సినిమాలను కమర్షియల్ గా తీర్చిదిద్ది ఆడియన్స్ ముందు తీసుకొచ్చారు. తాజాగా హిట్ 3 పోస్టర్ తో ఇక ముందు కూడా అలాగే వస్తా అని చెప్పకనే చెప్పేశాడు. నిజానికి బీసీ సెంటర్స్ మూవ్మెంట్ పట్టేది కమర్షియల్ పిక్చర్సే. కలెక్షన్ రికార్డ్స్ అన్ని కమర్షియల్ చిత్రాలతోనే సాధ్యమవుతున్నాయి. ఒకవేళ కమర్షియల్ ఫిల్మ్ ఫ్లాప్ టాక్ దక్కించుకున్నా మినిమం ఓపెనింగ్స్ వస్తున్నాయి. ఇదే నిర్మాతలకి, ట్రేడ్ వర్గాలకి తెగ నచ్చేసింది. అందుకేనేమో బెల్లం బాబు తన భైరవం సినిమాలో పక్కా మ్యాసివ్ గెటప్ తో ఈసారి గట్టెక్కుతానని చెప్తున్నాడు. పరిశ్రమకి పైసా వసూలు చేసి పెట్టేది ప్రస్తుతానికి కమర్షియల్ సినిమాలే అనే సూక్ష్మం దేవరా, పుష్ప 2 రిజల్ట్స్ చూశాక మరింత స్పష్టంగా అర్థమైంది. ఇంతకాలం ఈ విషయంలో క్లారిటీ లేకుండా మాట్లాడిన వారు ఇప్పుడు పక్కా కమర్షియల్ అయితేనే మన బొమ్మకి సేలబిలిటీ ఉంటుందనే విషయాన్ని గుర్తించారు. తారక్ అయితే ఇక తాను చేసే సినిమాలన్నీ బీసీ సెంటర్ ఆడియన్స్ ని ఫోకస్ లో పెట్టుకునే చేయాలని చూస్తున్నాడు. అందుకు తగ్గ కథలు నేరేట్ చేసే వారికే అపాయింట్మెంట్స్ ఇస్తున్నారట. బాక్స్ ఆఫీస్ లో మరికొన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. డాకు మహారాజ్ న్యూ ఇయర్ కానుకగా మరో సాలిడ్ అప్డేట్ ఇచ్చాడు. ఈ సినిమాలోని 3వ సింగిల్ జనవరి 2న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో బాలయ్యతో పాటు బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా స్టెప్పులు వేస్తున్నట్టు తెలుస్తోంది. డబుల్ ఇస్మా డిసప్పాయింట్మెంట్ తర్వాత ర్యాపో 22తో క్లాస్ లుక్ లోకి మారిపోయిన రామ్ ఫ్రెష్ గా జర్నీ స్టార్ట్ చేశాడు. దర్శకుడు పి మహేష్ తెరకెక్కిస్తున్న సినిమా తాలూకు న్యూ ఇయర్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో భాగ్యశ్రీ బ్యూటిఫుల్ లుక్స్ లో అలరిస్తూ ఉండగా రామ్ కూడా ఆమెతో మంచి రొమాంటిక్ లుక్ లో హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. దర్శకుడు సెల్వరాఘవన్ తెరకెక్కించిన అప్పటి హిట్ చిత్రం 7G బృందావన కాలనీ. ఈ సినిమా రీ-రిలీజ్ లో మంచి కలెక్షన్స్ సాధించింది. అయితే ఈ చిత్రానికి సీక్వెల్ కూడా ఉన్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. కొత్త సంవత్సరం కానుకగా మేకర్స్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని సీక్వెల్ పై అందించారు. ఫస్ట్ లుక్ అంటూ ఓ ప్రీ లుక్ లాంటిది రివీల్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ఎండింగ్ వచ్చేసింది.